నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఫార్మా రగడ పీక్స్ కు చేరింది. మొన్న కలెక్టర్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటనలో ఇప్పటికే ప్రభుత్వం పలువురు రైతులను అరెస్టు చేసింది. ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో వికారాబాద్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. కలెక్టర్ తో పాటు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అధికార వెంకట్ రెడ్డిపై గ్రామస్తులు ఓ పథకం ప్రకారం దాడికి పాల్పడినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఈ ఘటనలో పోలీసులు అరెస్టుల పర్వానికి తెరలేపిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పలువురు రైతులతో పాటు స్థానికంగా వీరిని రెచ్చగొట్టిన వారిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫార్మా రగడ వెనుక బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత మాజీ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన్ని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేయడం రాజకీయంగా కాక రేపుతుంది. వికారాబాద్ ఘటనలో సురేష్ తో నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగానే నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు అంతేకాదు ఆయన ఎవరితో మాట్లాడారు, దీని వెనుక కేటీఆర్ హరీష్ రావు ఉన్నారా అని అనుమానాలు వ్యక్తం చేశారు. త్వరలో వారి అరెస్టు కూడా ఉండవచ్చని చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దాడి ఘటనకు ఖండిస్తూనే నిందితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడి చేసిన వారు ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక ఎప్పటి నుంచో కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ నాయకులు అరెస్టు అయితే మొదలైపోయింది. మరి ఈ అరెస్టుల్లో కేటీఆర్ హరీష్ రావుతోనే ఆగుతాయా, అవకాశం ఉందా, ఇంకా ఎన్ని కేసులు బయటపడే అవకాశం ఉందనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.